కేదార్నాథ్ ఆలయానికి వచ్చి ఈ టైమింగ్స్ తెలియక చాలా మంది స్పర్శ దర్శనం మిస్ అవుతున్నారు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఫ్రీగా స్పర్శ దర్శనం ఇలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని సేవ్ చేసుకోండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఉదయం 3 గంటలకు మహాభిషేకంతో పూజలు ప్రారంభిస్తారు. 5 లేదా 6 గంటలకి భక్తుల దర్శనం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ దర్శనం ఉంటుంది. ఈ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆలయాన్ని అయితే క్లోజ్ చేస్తారు. సాయంకాలం 3 గంటలకి ఆలయాన్ని ఓపెన్ చేసి రాత్రి 9 లేదా 10 గంటల వరకు భక్తులకు నార్మల్ దర్శనం మాత్రమే అందిస్తారు. సాయంకాలం సమయంలో స్పర్శ దర్శనానికి అనుమతించరు. 6 లేదా 7 గంటలకి అద్భుతమైన సాయంకాల హారతి ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువైతే టైమింగ్స్ మారే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ విషయం చెప్పలేదని నన్ను తిట్టుకుంటారు. హారతి లైవ్ లో చూడాలనుకుంటే మన పేజ్ ని అయితే ఫాలో చేయండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో చేయండి. వీడియోని కేదార్నాథ్ కి వెళ్తున్న వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్.